ఎందుకు దేవుడి కృతజ్ఞతలు చెప్పాలి? మీరు వచ్చింది హోటల్కి కదా, భోంచేసి వెళ్ళిపోవచ్చు కదా, మీరు డబ్బులు ఇస్తారు కదా, ఎందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి? నేనైతే కృతజ్ఞతలు చెప్పను. నేను హోటల్కి వచ్చాను, డబ్బులు ఇస్తున్నాను, వెయిటర్ నాకు భోజనం తెచ్చిస్తున్నాడు, తింటున్నాను, ఇంకా దేవునికి కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి నేను అని అన్నాడంట. అప్పుడు ఆ యొక్క వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు చెప్పింది నిజమే, నువ్వు సంపాదించుకున్న దాన్ని అనుభవించడానికి దేవుడు కృపణిచ్చాడు, కాబట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పాడంట. నేను ఎప్పుడు అలాగ చెప్పనండి, అలాగ చెప్పవు కాదు, ఎప్పుడు చెప్పాలి అని చెప్పాడంట. దేవుని యొక్క పిల్లలమైన మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండాలి. కృతజ్ఞులు ఎలాంటి వాళ్ళంటే, చేసిన మేలును, పొందిన మేలును, అనుభవించిన మేలును మరిచిపోకుండా, ఆ మేలు చేసిన వ్యక్తికి కీడు చేయకుండా, ఆ మేలు చేసిన వ్యక్తిని వెంబడించే వాళ్ళే కృతజ్ఞత కలిగిన వాళ్ళు. కృతజ్ఞతలు ఎలా తెలపాలి? చాలామందికి తెలియదు కృతజ్ఞతలు ఎలా తెలపాలో. 2 పదాలను ఉపయోగించవచ్చు కృతజ్ఞత తెలియజేయడానికి. ఒకటి థ్యాంక్ యూ అని చెప్తాం, రెండవది ధన్యవాదాలు అని చెబుతాం. వందనాలు వేరు, ధన్యవాదాలు వేరు. వందనాలు అనేవి ఒకరినొకరు పలకరించుకున్నప్పుడు చెప్పేవి. ఎవరైనా ఎదురుగా కనిపించారనుకోండి, వందనాలన్నా వందనాలక్క అని పలకరించుకుంటాం, అంతేగాని ధన్యవాద్ అని మనం చెప్పం. ధన్యవాదాలు దేవుడికి చెల్లించాల్సినవి, అలాగే ధన్యవాదాలు మనుషుడికి కూడా చెల్లించాల్సినవి. కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేయడానికి ఒక మనిషి తన సాటి మనిషికి చెప్పే మాట ధన్యవాదములు, థ్యాంక్ యూ అని చెప్పేటువంటి మాట. ఈ మాట చిన్నదే, కానీ ఈ కృతజ్ఞత భావం మనలో మన మనసును నూతనపరుస్తుంది, మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది, మనలో ఒక నూతనమైన ఉజ్జీవాన్ని తీసుకొని వస్తుంది, మనల్ని మానసికంగా అలాగే శారీరకంగా భావోద్రేకంగా చాలా బలంగా ఉంచుతుంది, చాలా ప్రయోజనాన్ని కలుగు చేస్తుంది. కృతజ్ఞత భావం ఏంటంటే, చిన్న థ్యాంక్ యూ అని చెప్పిన మాట అంత కృతజ్ఞత భావాన్ని కలుగు చేస్తుందా అంటే తప్పకుండా కలుగు చేస్తుంది. కృతజ్ఞతలో ఉన్నటువంటి శక్తిని మీరు గమనిస్తే, కృతజ్ఞత కలిగి ఉండడంలో ఉన్న ఆశీర్వాదాన్ని మీరు గమనిస్తే, మీరు ఎప్పుడు కూడా దేవునికి మానవునికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేరు. మనము కృతజ్ఞత చెల్లించడం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దాని కొరకు పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఒక పెద్ద ధనవంతుడు బ్యాంకు దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. అక్కడ ఒక వ్యక్తి చెత్త తుడుస్తూ ఉన్నాడు, బ్యాంకు బయట చెత్త తుడుస్తూ ఉన్నాడు. అతను అడావుడిగా వస్తూ ఉన్నాడు. బ్యాంకు నుండి వస్తూ ఉండగా ఎలాగ జారిపోయిందో తెలియదు, కానీ పర్సు జారి పడిపోయింది. అతను నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ తుడిచేటువంటి వ్యక్తి ఆ యొక్క పర్సును చూశాడు. ఇతడు చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు, కారు దగ్గరికి వెళ్ళిపోయాడు, ఎక్కేశాడు, స్టార్ట్ చేశాడు, ఇంకా బయలుదేరతాడు అనగా ఈ తుడిచేటువంటి వ్యక్తి స్లేపర్ ఆ పర్సును తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కారు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడంట. ఏం కావాలి నీకు అన్నాడంట. సార్ ఒకసారి అని చెప్పి పర్సు చూపించలేదు, చెయ్యాలా చూపిస్తే, ఓహో ఇతడు పని చేసేవాడు కదా, టిప్పు అడిగాడు అనుకుంటా అని. అతడు ధనవంతుడు అయితే అతడు చేసిన పని అంటే అతడి కొరకు డబ్బులు ఇద్దామని పర్సును చూశాడంట. పర్సు ఏమీ కనపడలేదు. ఏంటి పర్సు కనపడలేదు అని అనుకుంటా ఉన్నాడంట. ఇలా సార్ ఒకసారి కిటికీ కిందకు తీయండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గ్లాసుని కిందకు దించిన తర్వాత, సార్ మీ పర్సు అక్కడ పడిపోయిందండి, ఇదిగోండి అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడంట. అతను ఆ పర్సు తీసి చూస్తే దాంట్లో విలువైనటువంటి డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డులు ఉన్నాయి, వాటితో పాటు డబ్బులు ఉన్నాయి. అతడు చూశారంట. చూస్తే అతడు ఎన్ని డబ్బులు అయితే ఉంచాడో అన్నీ ఉన్నాయి, ఇతడు ₹1 కూడా తీసుకోవాలి. వెంటనే అతడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అతడు కారులో నుండి కిందకి దిగి, అతడు పనిచేసేవాడే, అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పాడంట. అతడు హోదాకి
అతడి ధనానికి, అతని ఆస్తికి ఓ ఓ స్లీపర్కి చెయ్యిచ్చి థ్యాంక్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. చెయ్యిచ్చి థ్యాంక్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. అతడు థ్యాంక్స్ అని చెప్పడమే కాకుండా తన దగ్గర ఉన్న ధనంలో కొంచెం తీసి అతడికి ఇస్తూ ఉంటే అతడు అన్నాడంట, సార్ వద్దండి అంటే, లేదు బ్రదర్ మీరు తీసుకోండి అని చెప్పాడంట. అతడు ఎంత వద్దన్నప్పటికీ ఇతడు కృతజ్ఞత భావంతో ఆ ధనాన్ని అతడికి ఇచ్చాడంట. మీకేమర్థమైంది దీంట్లో? ఈ యొక్క సందేశంలో మీకేమర్థమైంది? ఎంత ధనవంతుడైనా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండడం చాలా మంచిది, చాలా మంచిది. మనకెంత ధనం ఉందో కాదు, మనం పోగొట్టుకున్నప్పుడు ఎవరు తెచ్చిచ్చారు ధనాన్ని? డబ్బున్నవాడా? అదే ఆ యొక్క స్లీపర్ కనుక దొంగోడైతే ఏం చేసేవాడు? ఈరోజు నా అదృష్టానికి భలే దొరికిందిలే అని కళ్ళకద్దుకొని అక్కడ కనపడకుండా వెళ్ళిపోయేవాడు. కృతజ్ఞత భావం ఎవరిలోనైతే కలిగి ఉంటుందో, ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎప్పటికీ ఎన్నటికీ నష్టపోరు. మీరు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే మీరు పోగొట్టుకున్నవి కూడా మీకు తిరిగి తీసుకొని ఇవ్వబడతాయి. మీరు ఏది పోగొట్టుకుంటారో దానిని మరలా మీరు పొందుకుంటారు, దానికంటే కూడా రెట్టింపు మీరు పొందుకుంటారు. దేవుని పిల్లలు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి, కృతజ్ఞతను వ్యక్తం చేయాలి, కృతజ్ఞతను ఇతరులకు తెలియచేయాలి. వారెవరైనా అవనండి, మనకంటే చాలా చిన్నవాళ్ళు అవ్వచ్చు, మనకంటే చాలా పెద్దవాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు పెద్దవాళ్ళైనా వారు చిన్నవాళ్ళైనా వారు మనకు చేసిన సహాయం విషయంలో, వారు మన ఎడలో చూపుతున్న ఆ ప్రేమ విషయంలో మనం ఎప్పుడూ ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞులు అంటే అర్థం ఏంటో తెలుసా? కేవలం థ్యాంక్స్ అని చెప్పడం కాదు. కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞులు అయి ఉండడం అంటే వారు మనకు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎవరైనా మనకు మేలు చేస్తే ఆ మేలుని మనము ఎప్పటికీ ఎన్నటికీ ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మనము ఏ విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలి? ఒక 2-3 వాక్య భాగాలు చదివి ఇంకా లోతైన విషయాలు ధ్యానం చేద్దాం. మొదటిగా కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఒకళ్ళు గట్టిగా చదవండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా ఉండుటకు పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. అందరూ చెబుదాం, మరియు కృతజ్ఞులై ఉండుడి. ఎవరు కృతజ్ఞులై ఉండాలంటే మానవుడే దేవుడికి కృతజ్ఞుడై ఉండాలి. మనుషులు సాటి మనిషి ఎడల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞతలు తెలపాలి. పౌలు గారు అంటున్నాడు, మీరు ఒక్క శరీరంగా ఉండడానికి పిలువబడ్డారు మరియు మీరు కృతజ్ఞులై ఉండండి. ఏమై ఉండండి? కృతజ్ఞత కలిగి ఉండండి. చాలామంది మనుషులు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండట్లేదు. తమకు మేలు చేసిన వాళ్ళకే కీడు చేస్తున్నటువంటి దినాలు. పౌలు గారు తిమోతికి చెబుతూ ఈ మాట చెప్తున్నాడు. ఒకసారి చదువుదామా? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఆ మాట కోసమే మనం చదివాం. ఎలాగున్నారంట మనుషులు? కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు. సౌలు చాలా సార్లు దురాత్మ చేత పీడించబడతా వచ్చాడు. దురాత్మ వస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. దురాత్మ వస్తూ ఉంది, అల్లల్లాడి చేస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. దురాత్మ చేత పీడించబడుతున్నటువంటి ఆ సౌలు జీవితానికి దావీదు విడుదల కలిగించాడు. సౌలుకి దురాత్మ వచ్చి పట్టినప్పుడల్లా దావీదు తన సితారతో అక్కడ సంగీతాన్ని వాయించి దేవునికి స్తుతులు చెల్లించినప్పుడు
సౌలుకు విడుదల కలుగుతూ వచ్చింది. విడుదల పొందుతూ వచ్చాడు. జాగ్రత్తగా వినండి. దాని మూలముగా సౌలు బాగా ప్రేమించాడు. సౌలు యొక్క రాజ్యములో ఫిలిష్తీయుడు అయినటువంటి గొలియాతు నిలబడి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే అతనికి భయపడి రాజు కానీ అతని సైన్యం కానీ ముందుకు వెళ్ళలేని ఆ పరిస్థితుల్లో దావీదు ముందుకు వెళ్ళి ఇజ్రాయేలు పక్షాన నిలబడి, సున్నతి లేని ఫిలిష్తీయుడు నా జీవము గల దేవుని తిరస్కరించుటకు ఏ పాటివాడని, యుద్ధం యెహోవాదే అని చెప్పి ముందుకు వెళ్ళి ఫిలిష్తీయుడి నుదుటి మీద రాయి కొట్టి అతడు పడిన తర్వాత అతడి తల తెగనరికి యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. దావీదు ద్వారా ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలకు, సైన్యానికి గొప్ప ఘనత కలిగింది. దేవునికి కూడా మహిమ కలిగింది. ఆ దినాన పాటలు పాడేవాళ్ళు, ఘనపరిచేవాళ్ళు. సౌలుకేమో వేల కొలదిగా స్తుతులు, దావీదుకేమో 10,000 కొలది స్తుతులు పలికారు. ఇంతకీ దావీదు మేలు చేశాడా, కీడు చేశాడా? చెప్పండి. మేలు చేశాడా, కీడు చేశాడా? మేలే చేశాడు. వారందరూ ఎవళ్ళ ముందుకెళ్ళట్ల సైన్యంలో, కానీ దావీదు ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళడమే కాదు, గొప్ప విజయాన్ని ప్రజలకు చూపించాడు. ఈ యుద్ధం దేవుడిదే అని చెప్పాడు. ఈ విషయం సౌలుకి తెలిసిన తర్వాత సౌలు జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే, దావీదుకి 10,000 కొలదిగా స్తుతులు చెబుతున్నారని తెలిసి సౌలు తన మనసులో దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఏమి నిలిపాడు? విషపు చూపు నిలిపాడు. ఆ తర్వాత మనం గమనిస్తే దావీదు సౌలుకి ఆయుధాలు మోసేవాడుగాను, తన యొక్క కార్యనిర్వహణలో ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ వచ్చాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు విజయం ఇస్తూ వచ్చాడు. అయితే తన కుమార్తె అయినటువంటి మీకాల్నిచ్చి దావీదుకి పెళ్లి చేశాడు. తన అల్లుడిని చేసుకున్నాడు. అయితే సౌలులో ఉన్న విషము కృతజ్ఞత భావాన్ని మర్చిపోయేటట్టు చేసింది. తదుపరి సౌలు చేస్తున్న పనేంటో తెలుసా? దావీదు దొరికితే దావీదుని చంపాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలనుకుంటున్నాడు. ఎందుకు అని మనం ఆలోచిస్తే, దావీదు సౌలుకి ఏమైనా కీడు చేశాడా? ఎప్పుడైనా కీడు తలబెట్టాడంటే ఎప్పుడూ తలబెట్టలా. చిన్నవాడైనా సౌలు గౌరవిస్తూ వచ్చాడు, సౌలు ప్రేమిస్తూ వచ్చాడు, సౌలు చెప్పిన మాట వింటూ వచ్చాడు. ఎక్కడ తనలో అసూయను కానీ వ్యతిరేక భావాన్ని కానీ మనసులో చేర్చుకోలేదు. దేవునికి భయపడుతూ తన ఎదుటిన్న నాయకులు గౌరవిస్తూ బ్రతికాడు. కానీ జరిగిన సంగతి ఏంటంటే, సౌలు మాత్రం దావీదును చంపడానికి పదే పదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. శత్రువులు ఫిలిష్తీయులు ఉన్నారు, శత్రువులు అమ్మోనీయులు ఉన్నారు, ఇంకా రకరకాల దండులు వారు ఉన్నారు శత్రువులు. వారందరిని విడిచిపెట్టి మేలు చేసినటువంటి దావీదును చంపడానికి సౌలు పూనుకొని సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్తున్నాడు. ఎంతమందిని చంపడానికంటే ఒక రాజ్యాన్ని కాదు, ఒక కుటుంబాన్ని కాదు, ఒకే ఒక వ్యక్తి దావీదును చంపడానికి. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకు అలాగే వెళ్ళాడు సౌలు అంటే, సౌలు కృతజ్ఞతాభావం లేనివాడు. కృతజ్ఞత లేదు మనిషికి. చేసిన మేలును మర్చిపోయే వాళ్ళు ఎవళ్ళే అంటే కృతజ్ఞత లేని వాళ్ళు. చాలామంది మేలును పొందుకుంటారు, కానీ ఏం చేస్తూ ఉంటారంటే మరిచిపోతారు. జీవితంలో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. వాటిల్లో మన ఎడల కృతజ్ఞత భావం చూపిన వాళ్ళని ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకూడదు. పౌలు గారు అంటున్నాడు, మీరు కృతజ్ఞులై ఉండండి. మీరు ఒక్క శరీరంగా ఉండడానికి పిలువబడ్డారు. మీరు ఒక్కని ఎడల ఒకళ్ళు ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా ఏ విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలని పౌలు గారు చెప్తున్నాడంటే చదువుదాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు
చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అంటాడు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయములో, ప్రతి విషయం దేవుడి బిడ్డగా నువ్వు మారిన తర్వాత ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఉదయాన్నే లేచావా, దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. మార్గ ప్రయాణంలో ప్రయాణం చేస్తూ ఒక చోటు నుండి మరొక చోటుకి చేరుకున్నావా, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆహారం ఎదుటున్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మంచినీళ్ళని ఎదుటున్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఏంటండి ఇవన్నీ మేము సంపాదించుకున్నాం కదా, మావే కదా, దేవుడికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలంటే దేవుడు కృప ఇవ్వకుండా మనం బ్రతకట్లేదు. కాబట్టి ఆయన ఇచ్చిన ప్రతిదీ ఆయనదే అని మనం యోచించి గనక కృతజ్ఞతలు చెబితే మనకు ఆరోగ్యం కలుగుతుంది. మనకేం కలుగుతుంది? మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏది మీకు హాని చేయదంటాడు పౌలు గారు. అంటే సక్రమంగా పనిచేస్తుందా? పనిచేస్తుంది. చాలామంది భోజనం చేస్తారు, భోజనమే కానీ టిఫినే కానీ. మీరు టిఫిన్ చేసే ముందైనా భోజనం చేసే ముందైనా దేవుడికి కృతజ్ఞతలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామందికి తెలియదు. తీసుకుంటారు, వాళ్ళ ముందుంటే దాన్ని తినేస్తారు. లోకంలో ఉన్న వ్యక్తులను ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా గమనిస్తే లోకంలో ఉన్న అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులను గమనిస్తే ఇడ్లీ పెట్టారనుకోండి, ఇడ్లీ అట్ట తుంచి చట్నీ అట్ట కలిపి అనుకో నోట్లో పెట్టుకుంటారు. ఎప్పుడన్నా గమనించారా? ఇలాగ అనుకొని అప్పుడు నోట్లో పెట్టుకుంటారు. ఈ మధ్య కాదు, కొద్ది కాలం క్రితం గమనించింది ఏంటంటే రొట్టె ద్రాక్షారసం ఇస్తే రొట్టె తీసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే తీసుకొని అనుకొని 2 తడలో 3 తడలో మొత్తానికి అనుకొని ఏం చేస్తున్నారు? నోట్లో పెట్టుకుంటున్నారా? నేనేమంటానంటే దాన్ని తప్పని నేను అన్న కానీ వారు కృతజ్ఞత భావాన్ని ఏం చేస్తున్నారు? వ్యక్తం చేస్తున్నారు. కళ్ళకు అద్దుకోవడం అంటే అర్థం ఏంటి? అది ఒక పనిలాగా, ఒక క్రియారూపకంగా కనపడినా, అద్దుకోవడం అనేది ఒక క్రియలాగా కనపడినా ఈ ఈ ఈ కదలికలు ఇలాగ చేయడం మూలాన ఒక అర్థం తెలుపుతాం మనం. ఏంటిది చెప్పరేంటండి? ఒక భావాన్ని మీరు వ్యక్తం చేస్తున్నట్టు గుర్తు. ఏం చేస్తున్నట్టు గుర్తు? చెప్పండి. దేవా మాకు ఇచ్చావు నాయనా, ఇది మాకు ఇచ్చావు, మేము పుణ్యం చేసుకున్నాం అన్నట్టుగా ఏం చేస్తారు? తలుచుకుంటారు. అంటే మిమ్మల్ని అలాగ చేయమని చెప్పట్లా. దేవుడు మనకి ఏది ఇచ్చినా మనం విరవక ముందు అది మన ముందున్నప్పుడు దాన్ని బట్టి దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఒకసారి ఒక ఆయన్ని కాఫీకి ప్రార్థన చేయమన్నారు. దేనికి? కాఫీకి ప్రార్థన చేయమన్నారు. అందరూ కళ్ళు మూసుకున్నారు. ఉదయకాలం ప్రార్థన జరిగింది. ఆ పాస్టర్ గారు టిఫిన్ పెట్టలేదు, కాఫీ ఇచ్చాడు, మంచి కాఫీ. అందరికి పోస్తే చిన్న ప్రార్థన చేసుకుందాం అన్నారంట. బ్రదర్ కాఫీ కోసం ప్రార్థన చేయండి అంటే ఆ బ్రదర్ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమనంటే, ప్రభువా ఈ కాఫీ ఈ సమయంలో మీరు ఇచ్చినందుకు వందనాలు, థ్యాంక్ యూ. ఓకే, అయిపోయింది. దేవుడికి ఏం చెప్పాడు? కృతజ్ఞతలు చెప్పాడు. ఇక ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రభువా ఈ టీ పొడి ఏ దేశంలో పండిందో, ఎవళ్ళు ఈ టీ చెట్లు నాటారో, ఎవళ్ళు దాన్ని పెంచారో వాళ్ళని దీవించండి. ఎవరు దాన్ని కోసారో వారిని దీవించండి. ఎవరు టీ పొడిని చేశారో వారిని దీవించండి. ఎవరు ప్యాకెట్లు చేశారో వాళ్ళని దీవించండి. ఎవరు ఆ ప్యాకెట్లని మా దాకా చేర్చారో వాళ్ళని దీవించండి. ఎవరు ఈ ప్యాకెట్లో ఉన్న దాన్ని కాఫీ పెట్టారో వారిని దీవించండి. ఈ కాఫీలోకి పాలిచ్చిన వాళ్ళని దీవించండి. ఈ కాఫీలోకి పంచదార ఇచ్చిన వాళ్ళని దీవించండి. కాఫీ ఇచ్చిన వాళ్ళని దీవించండి అని దీవెన వచ్చిన వాళ్ళు పలుకుతున్నాడు. ఈ టీ ఉంటుందా? చల్లారిపోయిద్ది చెప్పండి. చల్లారిపోయింది. అప్పుడప్పుడు కూడా మీరు చూడండి, ప్రభు యొక్క శరీరం మీరు తీసుకుంటారు. ఎవళ్ళన్నా ఇక్కడే ఉండి ఇచ్చిన తర్వాత దేవా థ్యాంక్ యూ తండ్రి, మీకు స్తోత్రం ఇచ్చారు తండ్రి అని అలా నోట్లో పెట్టుకుంటారేమో అని చూస్తా. సపరేట్గా మళ్ళీ చివరికి ఒక బ్యాచ్ వెళ్తారు.
ఈ చివరికి ఒక బ్యాచ్ వెళ్తారు. మరి అక్కడ ఏం ప్రార్థన చేస్తారో అర్థం కాదు. శరీరం రక్తం తీసుకునే ముందు ప్రార్థన చేయండి అని చెప్తానా? ప్రార్థన చేస్తారా? శరీరం కోసం రక్తం కోసం నేను ప్రార్థన చేస్తా, మీరు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మీరు వచ్చి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? తీసుకొని అక్కడే నిలబడి దేవుడికి కృతజ్ఞతలు చెప్పి, దేవా ఇది ఇచ్చావు తండ్రి, యోగ్యత లేదు ఇచ్చావు తండ్రి, స్తోత్రం నాయన, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్పి తీసుకోవచ్చు. కానీ మీరేం చేస్తారో తెలుసా? భక్తి పరుల్లాగా మేమే ఈ శరీరం అబ్బో అసలు ఎంత వవరో మరి తెలియక చేస్తారో తెలియదు, కానీ మొత్తానికి కొందరు పని ఆ పక్కకి వెళ్ళి ప్రార్థన చేసి ఇట్ట అద్దుకొని అప్పుడు తింటారు. చాలామందిని గమనిస్తూ ఉంటా, నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళకి అర్థం కాదా? మన ఎదుట దేవుడు ఏది మనకు అనుగ్రహించినా దాని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతలు అంటే అర్థం ఏంటంటే, ప్రభా ఇది ఇచ్చినందుకు స్తోత్రాలనైనా, నీ శరీరాన్ని ఇచ్చావు నీకు స్తోత్రాలు. పౌలు గారు అంటాడు, ఇది ప్రభు వల్ల నాకు అప్పగించబడింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దీన్ని మీరు పుచ్చుకోండి. ఏం చెల్లించు? కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు కొంతమంది భోజనాలు పెడతారు, భోజనాలకు వెళ్తారు, ఆ వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోరు, ఫీల్ అవుతారు. ఏంటో ఫీల్ తెలుసా? మనం ప్రార్థన చేసుకుంటా ఉంటే వాళ్ళని చూసేమన్నా అనుకుంటారేమో. కాదు, నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఇతరులను చూసి నేర్చుకుంటారు. ఎక్కడ దేని కొరకు మీరు వెళ్ళినా, ఎవరో మిమ్మల్ని పిలిచారు భోజనానికి రమ్మని వెళ్ళారు, ఏదో సంథింగ్ ఫంక్షన్ వెళ్ళారు, అక్కడ మీరు భోజనం చేసుకోవచ్చు, ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు చెప్పి భోజనం చేయొచ్చు. మరి పోనీ ఒక హిందువులను పిలిచారండి, మేము వెళ్ళాం, అక్కడ కూడా చేసుకోవచ్చా? చేసుకో, తప్పేముంది? నువ్వు దేవుని బిడ్డవి, దేవుడు నాకు ఇచ్చిన ప్రతి దాని విషయంలో నేను ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెప్పాలి. ఎవరైనా గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చారా, వాళ్ళకు కూడా ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. అది దేవుని పిల్లల యొక్క లక్షణం. ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. మనం ప్రతి విషయంలో మానవునికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి, మర్చిపోకూడదు. అంటాడు పౌలు గారు మరొక మాట, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, మరియు మాట చేతే కానీ క్రియ చేతే కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఏం చెల్లించాలంట? మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. భక్తుడు అంటాడు, దేవా నీ మందిరంలోనికి నేను వస్తున్నానయ్యా. ఎలాగొస్తున్నానో తెలుసా? కృతజ్ఞతాస్తుతులతో నేను నీ మందిరాన్ని దర్శిస్తున్నాను. ఏం చెల్లిస్తావుతున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ మందిర ఆవరణలోనికి వస్తున్నాను, కృతజ్ఞత అర్పణలు తీసుకొని నీ సన్నిధిని నేను కనబడతా ఉన్నాను. దేవుని పిల్లలు బాగా గుర్తుంచుకోవాలి, మనము దేవుని పిల్లలం కాబట్టి కృతజ్ఞతా భావంతో దేవుని సన్నిధిలో కనబడాలి. దేవా ఈ వారమంతా నన్ను కాపాడావు, ఇదేనా నిన్ను ఆరాధించడానికి నేను వస్తున్నాను, కృతజ్ఞతతో వస్తున్నాను. నువ్వు నాకు చేసిన మేళ్లకు ధనమిచ్చినా నీ రుణం తీర్చలేను, నా బంగారం అంత ఇచ్చిన నీ రుణం తీర్చలేను, నాకున్న ఆస్తి అంత ఇచ్చిన నీ రుణం తీర్చలేను. కాబట్టి నేను ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞుడై ఉంటాను. ఏముంటాను? కృతజ్ఞుడై ఉంటాను. దేవుని పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకన్నీ ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన దానికి ఏం చేయగలుగుతాం? కొందరు అప్పుడప్పుడు మన ఆపదలు ఆదుకుంటారు. వారు ధన సాయంగా కానీ మాట సాయంగానే ఆదుకుంటారు. అంటే మనం తిరిగి ఇవ్వాలని కాదు, మనకిస్తారు, వాళ్ళకి మర్చిపోతారు. అయితే కొన్నిసార్లు అది గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? నీ రుణం ఎలాగైనా తీర్చుకోవాలి. ఈ మాట అన్నారు ఎప్పుడైనా? మీ రుణం జన్మలో మర్చిపోలేం, ఎప్పటికైనా మీ రుణాన్ని తీర్చుకోవాలి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ కష్ట సమయంలో వాళ్ళేదో ధన సాయం చేశారు, అంత ధనం తిరిగించేటువంటి అవకాశం ఆ వ్యక్తి దగ్గర లేదు.
ఆ వ్యక్తి దగ్గర లేనప్పుడు ఆ వ్యక్తి పలికే మాట, ఆ వ్యక్తి కనపడినప్పుడల్లా మీ రుణం ఎలాగైనా తీర్చుకోవాలి. వాళ్ళ పిల్లలకి చెప్తున్నారంట, ఇదిగో వాళ్ళు మనకు సాయం చేశారు, వాళ్ళ రుణం ఎప్పటికైనా తీర్చుకోవాలి. వాళ్ళకి తిరిగి ఇచ్చేంత ధనం మన దగ్గర లేదు, కానీ వాళ్ళ రుణం ఏం చేయాలి? తీర్చుకోవాలి, తీర్చాలి అంటేనే ఆయన చనిపోయారు, కానీ వాళ్ళు తీర్చలేకపోయారు. ఆ రుణం ఏదో అది అలాగే మిగిలిపోద్దా అంటే, రుణం తీర్చాలని అతను ఇవ్వలేదు కాబట్టి రుణం తీర్చాలని ఆశ కలిగిన వాళ్ళ జీవితం కృతజ్ఞత కలిగిన వాళ్ళ గుంపులో ఉంటారు. వాళ్ళు జీవితంలో ఎప్పుడు ఎవరిని మర్చిపోకూడదు. మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మనం ఏది చేసినా దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. దేవుని కొరకు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలి. అప్పుడప్పుడు అంటారు, బ్రదర్ మీరు మాట్లాడకపోతే మా ఫ్యామిలీ ఏమైపోయేదో, మీరు మాట్లాడకపోతే ఆ పోలీస్ స్టేషన్లో మా పరిస్థితి ఏమైపోయేదో, మీరు మాట్లాడకపోతే నేనంత ధైర్యంగా ఉండేవాడిని కాదు, మీరు మాట్లాడకపోతే మేము ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు అని సాక్ష్యం ఎత్తారు. ఆ సాక్ష్యం చెప్పినప్పుడు, ఓహో నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి అంత సంతోషం కలిగిందా, నా మాట వల్ల వాళ్ళు అంతగా బలపడ్డారా అని నాకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. వారిని బట్టి దేవుడికి ఎక్కువగా కృతజ్ఞతలు చెప్తాను. వారిని మర్చిపోగలమా చెప్పండి? మనం సహాయం చేసిన తర్వాత కూడా మీరేం చేశారు నాకు అని అంటే అది ధర్మమేనా? చెప్పండి. మీరేం చేశారు అని అనగలిగితే అంటే అది ధర్మమేనా? మనకు కావలసినవన్నీ సహాయం చేశారు, మనకు కావలసింది ఏదో మనకు సహాయం చేశారు. సహాయం చేసిన ఆ మనుషుల ఎడల మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. క్రియ చేతనే కానీ మాట చేతనే కానీ మీరు ఏమి చేసినాను కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఏం చెప్పాలి? ఎవరైనా కానీ మీకు ఏ చిన్న కార్యం చేసినా థ్యాంక్స్ అని చెప్పడం నేర్చుకోండి. ఏం చెప్పడం నేర్చుకోండి? థ్యాంక్స్ అని చెప్పడం నేర్చుకోండి. వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చిన, చిన్న చాక్లెట్ ఇచ్చిన, ఏమిచ్చినా, అప్పుడప్పుడు పుట్టినరోజు అని చాక్లెట్లు పంచుతారు కదా, ఆ చాక్లెట్ తీసుకున్నప్పుడు ఏం చెప్పాలి? చెప్పండి. థ్యాంక్స్ అని చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు పుట్టినరోజు అని ఇచ్చినా మరొక కార్యక్రమాన్ని ఇచ్చినా ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. ఒకవేళ ఆ పుట్టినరోజు చేసుకుంటున్న వ్యక్తి లేడు, ఎవరో ఇచ్చారు చేతులకి, అయినా కూడా దేవునికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ అని చెప్పాలి. ఎందుకు అంటే దేవుని బిడ్డలు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండాలి. మనము కృతజ్ఞులమై ఉంటే ఆరోగ్యం కలుగుతుంది, మనము కృతజ్ఞులమై ఉంటే క్షేమంగా ఉంటాం, మనము కృతజ్ఞులమై ఉంటే మన మధ్యలో ఉన్న బంధాలు బలంగా ఉంటాయి, కృతజ్ఞత కలిగిన వారి మధ్యలో సమాధానం ఉంటుంది, కృతజ్ఞత కలిగిన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంటుంది. అన్ని విషయాల్లో దేవుని పిల్లలమైన మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎక్కడ లోపం రాకూడదు, ఎక్కడ ఏం జరగకూడదు, లోపం జరగకూడదు. అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా 2 మాటలు అంటాడు, చెప్తాను, అంటే మీరు వాక్యంలో బలపడ్డారని చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీరు కృతజ్ఞత కలిగి ఉండి దేవునికి ప్రార్థన చేయండి. కృతజ్ఞత లేకుండా దేవునికి ప్రార్థన చేయకండి, దేవుడు వినడు. మీ లోపల కృతజ్ఞత లేకుండా మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు, మీ ప్రార్థనలు దేవునికి తెలియచేయండి. ఎందుకో తెలుసా? కృతజ్ఞత కలిగిన వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు గారు అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ఎప్పుడంట? మొదట ఏం చదివాం? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు. రెండవది ఏం చదివాం? మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మనం ఏమి చేసినా దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెప్పాలి. మూడోది ఏం చదివాం? ప్రతి విషయంలో అని మళ్ళా చదివాం. నాలుగోది ఏం చదువుతున్నామంటే ఎల్లప్పుడూ. ఎప్పుడంట? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి.
ఆయన మనల్ని సృజించాడు, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ఆయన మనకు ఉపకారాలు చేశాడు, అందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ఈరోజు మీరు లోకాన్ని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడో లేదో అనేటువంటి దినాల్లో ఉన్నాం. గ్యారంటీ లేని దినాల్లో ఉన్నాం. గ్యారంటీ లేని ఈ దినాల్లో మనం ఏం చేయాలి అంటే దేవుడికి ఎల్లప్పుడూ స్తోత్రాలు చెప్పాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పాలి. థ్యాంక్ యూ దేవా, ఈరోజు నేను బ్రతికున్నా, థ్యాంక్ యూ. ఈరోజు ఆరోగ్యం ఇచ్చావు, థ్యాంక్ యూ. ఈరోజు ఈ స్థితిలో ఉన్నా, థ్యాంక్ యూ. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవుడికి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. బ్రతికున్నానయ్యా, నీకే కృతజ్ఞతలు. ఎందుకో తెలుసా, కొన్ని బాధలు మనల్ని ఎంత లోపలికి తీసుకొని వెళ్తాయి అంటే ఆ బాధలు భరించనీయకుండా చావే శరణ్యం అన్నట్టుగా ఆ బాధలు మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాయి. అటువంటి సమయంలో దేవుడు మనల్ని ఆదరించి కాపాడుతున్నాడే, అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మన రోగాల విషయంలో మనల్ని కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది రోగం, అయితే దేవుడు మనల్ని కాపాడుతున్నాడే, అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి విషయంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. దేవుని పిల్లలు దేవునికి చెప్పాలి. రెండవది మనుషులకి చెప్పాలి. మనుషులు కూడా మర్చిపోవద్దు. మనుషులు మీకు చాలామంది సహాయం చేస్తారు, మేలు చేస్తారు. మేలు చేసిన వాళ్ళు ఎప్పటికీ చేయకండి, వాళ్ళకి కల్లో కూడా కీడు చేయకండి. మీకు మేలు చేసిన వాళ్ళకి కల్లో కూడా ఏం చేయకండి, కీడు చేయొద్దు. వాళ్ళు మీకు మంచినీళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఏం చేయొద్దు, ఏం చేయొద్దు. మేము రాజు ఉప్పు తిన్నవాళ్ళం, రాజు కీడు చేస్తామా అని అంటారు. రాజుకి కీడు చేస్తాం, మేము రాజు ఉప్పు తిన్నవాళ్ళం. మన కలలో కూడా మనకు మేలు చేసిన వారికి ఎప్పటికేం చేయకూడదు, కీడు చేయొద్దు. మనకు మేలు చేసిన వారికి ఏం చూపించాలి మనం? కృతజ్ఞత. కృతజ్ఞత. దేవుడి పిల్లలు కృతజ్ఞత కలిగి ఉండాలి. పౌలు గారు అంటాడు, మీ విషయంలో నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాను అంటాడు. ఒక దైవజనుడు దేవుని సంఘ విషయంలో ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తాడు, కృతజ్ఞతలు చెప్తాడు. ఎందుకంటే దైవజనుడు యొక్క జీవితం అంతా సంఘంతోనే ముడిపడి ఉంటుంది. సంఘం బాగుంటే సేవకుడు బాగుంటాడు, సంఘం బాగుంటే సేవకుడు బాగుంటాడు. ఒకవేళ మీరు కనుక తప్పిపోతుంటే ఒక తండ్రి తన బిడ్డల కొరకు దుఃఖపడినట్లుగా సేవకుడు బాధపడతాడు. మీరు అనుకుంటారు కదా, మనం 8ంటికి వచ్చాంలే, మనం ఎలాగాలో వెళ్ళాం, పాస్టర్ గారికి కనపడ్డామని అనుకుంటాడు. మీ విషయంలో సంఘ కాపరి ఎంతగా బాధపడతాడు ఎప్పుడైనా ఆలోచించారా? సమయానికి నేను ఇక్కడికి రానేమో బహుశా, కానీ మీరు రావాలని కోరుకుంటా. మీరు రాకపోతే నాకు బాధ. బుధవారం మీరు రావట్లేదుగా, మీరు ఇంటికాడుండి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటున్నారుగా. శనివారం రావట్లేదుగా, కానీ మీ విషయంలో సంఘ కాపరి చాలా బాధపడతాడు. ఏంటి వీళ్ళు ఇలాగ మారిపోయారు, ఎందుకు ఇలాగా? దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి కదా, దేవుడి కోసమేగా ఈ తర్ఫీదంతా. అవునా కదా చెప్పండి? పొద్దున్నే లేచారు. కొంతమంది పొద్దున్న లేచి షుగర్ ట్యాబ్లెట్లు వేసుకునేవాళ్ళు, గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు పొద్దున్న లేచి ఏదో ఒకటి తినకపోతే నీరసం వచ్చేస్తుంది. అయినా కూడా మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? అవన్నీ పక్కన పెట్టి నేను దేవుడితో ఉండాలి, ట్యాబ్లెట్లు ఏమి లేవు, తర్వాత సంగతే, ప్రార్థన అయిన తర్వాత ఏదైనా అని నిద్రతో రాత్రి ఒక్కోసారి పనులు చేసి అలసిపోయి వచ్చి పడుకుంటారు. నేను కాదన్ను, కానీ దేవుడి కొరకు మీరు ముందుగా లేచి ఆ లెగలేని పరిస్థితుల్లో అలారం పెట్టుకొని 1-2-3 తాళ్ళు పెట్టుకొని మిమ్మల్ని ప్రోత్సాహం పురికొల్పుకొని లేచి వస్తున్నారే, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మీరు రానప్పుడు దేవుడు బాధపడతాడు, దేవుని సేవకుడు బాధపడతాడు. ఎందుకంటే సంఘం బాగుంటేనే సేవకుడు బాగుంటాడు. మీరు వర్ధిల్లితేనే సేవకుడు వర్ధిల్లుతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు బాగా సంపాదించుకున్నారనుకోండి, దశంభాగాలు తీసుకొస్తారు, కృతజ్ఞత కానుక తీసుకొస్తారు. 30% అండి, 40% కూడా దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతారు. అవునగా చెప్పండి? మీరు బాగుండాలని కోరుకున్నవాడే సేవకుడు. మీరు బాగుండాలి, మీ వ్యాపారం దీవించబడాలి, మీ చేతుల కష్టాతీతం దీవించబడాలి, మీరు వర్ధిల్లాలి, మీరు అన్ని విషయాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నవాడే సేవకుడు. సేవకుడు. ఒకవేళ ఎవరైనా నాతో గొడవ పెట్టుకొని వచ్చి మళ్ళీ నన్ను ప్రార్థన చేయమన్నారు అనుకో, వాళ్ళు గొడవ పెట్టుకొని వచ్చారు కాబట్టి వాళ్ళు శపించబడాలని ప్రార్థన చెయ్యం. శాపం మీకు మీరుగా దేవుడికి విరోధంగా చేసి తెచ్చుకునేదే. సేవకుడు ఎప్పుడూ శపించడు, శాపవచనాలు పలకడు.
అవి పలకడానికి దేవుడు ఆస్కారం ఇస్తే ఆ శాపవచనాలు దేవుని కొరకు పలికాడో ఆలోచించాలి. సేవకుడు ఎప్పుడు దీవిస్తూనే ఉంటాడు. ఎందుకంటే సంఘములో ఉన్న ప్రతి కుటుంబం బాగుండాలని ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతలు చెప్తాడంట. పౌలు గారు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఒకసారి త్వరగా చూద్దాం. మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఒకళ్ళు చదవండి. 1వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకళ్ళు చదవండి. విశ్వాసంతో కూడిన ఈ పనిని, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయించు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా మిమ్మల్ని బట్టి. ఎందుకు అంటే మొదటిది విశ్వాసముతో కూడిన మీ పని. ఎందుకు పౌలు గారు కృతజ్ఞతలు సంఘంలో ఉన్న వారందరిని బట్టి కృతజ్ఞతలు అంటే వాళ్ళు ఏ పని చేసిన విశ్వాసంతో చేస్తున్నారు. వింటున్నారా? విశ్వాసంతో చేస్తున్నారంట. ప్రేమతో కూడిన మీ ప్రయాస ఇష్టపడి రావాలండి దేవుడి సన్నిధికి. భారంగా రాకూడదు. విశ్వాసంతో రావాలి, ప్రేమతో రావాలి, దేవుడి మీద ఉన్న మక్కువతో రావాలి. ఏం చేయాలి? మక్కువతో రావాలి. ఒక అమ్మాయి అర్ధరాత్రి పూట ఫోన్ చేసిందంట, ప్రేమించిన అమ్మాయి. ఇప్పుడే బస్ దిగాను, కొంచెం నన్ను డ్రాప్ చేస్తావా అని అడిగితే ఆ అబ్బాయి అర్ధరాత్రి పూట చలిగాల్లో బయలుదేరి వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ప్రేమ. ఇది ప్రేమ. దేవుడి సంధికి మీరు వస్తున్నారు కదా, ప్రేమతోనే వస్తున్నారా? ప్రేమ మీలో ఉంటే ఆసక్తి ఉంటుంది, ఆసక్తి మీలో ఉందంటే ప్రేమ ఉంటుంది. ప్రేమ మీలో ఉంటే మీ ప్రేమ భారంగా ఉండదు. మీ ప్రయాస ఎలా ఉంటుంది? ప్రేమతో ఉంటుంది. మీరు దేవుని కొరకు ప్రయాసపడతారు. మీ విశ్వాసాన్ని చూసినప్పుడు, మీ ప్రేమను చూసినప్పుడు, మీ నిరీక్షణ చూసినప్పుడు మా ప్రార్థనలో మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఎప్పుడు మిమ్మల్ని బట్టి ఏం చెప్తున్నాను? కృతజ్ఞతలు చెప్తున్నాను. దేవా, వీరికిచ్చిన విశ్వాసాన్ని బట్టి స్తోత్రాలయ్యా, కృతజ్ఞతలయ్యా. దేవా, వీరికిచ్చిన ప్రయాసం ఎంతగానో ఈ సంఘం ప్రయాసపడుతుంది, వీళ్ళ కొరకు కృతజ్ఞతలయ్యా. వీళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారు, నీ కొరకే మంచి నిరీక్షణ కలిగి ఉన్నారు. వీరు కలిగిన నిరీక్షణ బట్టి వందనాలు, స్తోత్రాలు అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారంట. ఏం చెప్తున్నారు? కృతజ్ఞతలు చెప్తున్నాడు పౌలు గారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, చదివితే ఇప్పుడు 1వ అధ్యాయం 3వ వచనం చదివారా? 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా మరొక మాట అంటాడు. ఎన్ని మంచి రెఫరెన్సులు మీరు గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. పౌలు గారు కృతజ్ఞతలు చెప్తున్నాడు సంఘానికి. 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి. కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాము. ఎందుకు పౌలు గారు సంఘంలో ఉన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారంటే ఆ సంఘం ఎలాగుందో తెలుసా? ఈ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, దేవుని వాక్యాన్ని మీరు అంగీకరిస్తే మిమ్మల్ని బట్టి దేవుని యొక్క సేవకుడు కృతజ్ఞతలు చెప్తాడు అంటారు. మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమును అని మీరు అంగీకరించారు. అందును బట్టి మిమ్మల్ని బట్టి ఏం చెప్తున్నాను? నేను దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి మీరు ఎలాగున్నారో పరీక్షించుకోండి. మనుషుల వాక్యం అనుకుంటున్నారా? దేవుని వాక్యం అనుకుంటున్నారా?
దేవుని వాక్యం అయితే గద్దిస్తుంది, దేవుని వాక్యం అయితే హెచ్చరిస్తుంది, దేవుని వాక్యం అయితే ప్రేమిస్తుంది, దేవుని వాక్యం అయితే నిన్ను ఆయన ఎదుట నిలబెట్టడానికి మాట్లాడుతుంది. మనుషుల వాక్యం అలాగుండదు. ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి అంటున్నాడు, ఇదిగో మీరు మా వలన వినిన వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ సత్యవాక్యాన్ని మీరు విని అంగీకరించారు. ఎలాగ అంగీకరించారు? మనుషులది కాదు, ఇది దేవుడే మాట్లాడుతున్నాడని అంగీకరించారు. అందును బట్టి మిమ్మును బట్టి దేవుడికి ఏం చెప్తున్నాను అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే అర్థం చేసుకునే సంఘాన్ని బట్టి పౌలు గారు కృతజ్ఞతలు చెప్తున్నాడు. అర్థం చేసుకునే మనుషులుంటే కోపంలో ఉన్న మాటకు అర్థం తెలుస్తుంది, ఆవేశంలో ఉన్న మాటకు అర్థం తెలుస్తుంది, ప్రేమతో అన్న మాటకు కూడా అర్థం తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకునే మనుషులు ఉన్నప్పుడు అక్కడ గొడవలు గందరగోళాలు ఉండవు. అలా మీరేంటన్నా పొద్దున్నే 7 గంటలకు పెట్టారు ప్రార్థన, 12ంటికి పెట్టండి, లేకపోతే 11ంటికి పెట్టండి, ఆ టైం అయితే బాగుంటుందంటే నేనంట అలా కాదయ్యా 7 గంటలకి అన్నాను అనుకో. నువ్వు అర్థం చేసుకుంటే సేవకుడు ఎందుకన్నాడో, సేవకుడు ఊరికే అన్నాడు కదా, సేవకుడు భారం వేరు కదా, దేవుడు మాట్లాడితే నా పని చేస్తాడు కదా. ఒకవేళ దేవుడు మార్చమంటే ఏం చేస్తాడు? మారుతాడు. దేవుడు మాట ప్రకారం చేస్తున్నాడు. అయ్యయ్యో నేను ఎప్పుడు కూడా సమయం గురించి ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే, ఏమని జ్ఞానం కలిగి అర్థం చేసుకుంటే, ఎందుకు సేవకుడు ఒక్కొక్కసారి 10:30 అవుతుంది వాక్యం చెబుతూ ఉంటే, అలాగే తెలియకుండా నేను గమనిస్తూనే ఉంటా, ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, మరలా ఆ మాటలు మళ్ళీ రావేవో నేను మాట్లాడుతూ ఉంటా. మీలో కొందరికి బాధేస్తుంది, కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోలేని వాళ్ళేమో బాధపడతారు, అర్థం చేసుకున్న వాళ్ళేమో సంతోషిస్తారు. ఏమో దేవుడు ఎంత సమయం మాట్లాడిచ్చాడు, ఇన్ని వాక్కులు మనకు కావాల్సిన హృదయంలోకి నింపేశాడని అర్థం చేసుకుంటారు. ఈ పౌలు గారు తెస్సలోనికి ఉన్న సంఘాన్ని బట్టి కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? వీరు అర్థం చేసుకున్న వాళ్ళు, అపార్థం చేసుకోవాలా. చాలామంది వాక్యాన్ని అపార్థం చేసుకొని లేఖనంలో ఉన్న అనేక విషయాల నుండి వైదొలగిపోయారంట పౌలు గారు అంటాడు. కానీ మీరు అర్థం చేసుకున్నారు, మిమ్మల్ని బట్టి దేవుడికి స్తోత్రం అంటాడు. మిమ్మల్ని బట్టి కూడా దేవుని సేవకుడు స్తోత్రం చెప్పాలి. మీరు వాక్యాన్ని అంగీకరించి ఇది దేవుడే మాట్లాడుతున్నాడని మీరు యోచించినప్పుడు మిమ్మల్ని బట్టి దేవుని సేవకుడు కృతజ్ఞతలు చెబుతాడు. అలాగనే మరలా ఈ మాటలు మళ్ళొకసారి గుర్తు చేస్తాడు. 2వ పత్రికలో కూడా ఆ విషయం కూడా చదువుతాం, ఎందుకంటే వాక్యం కాబట్టి మనకు బలాన్ని కలుగు చేస్తుంది. తెస్సలోనికి రాసే 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, సహోదరులారా మేమెల్లప్పుడూ మిమ్మను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము, ఇది యుక్తమే. ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. చాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. అంటాడు, మీ విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మేమేమై ఉన్నాం, బద్ధులమై ఉన్నాం. ఎందుకయ్యా మా విషయంలో కృతజ్ఞతలు అంటే, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతుంది. ఎవరి విశ్వాసం? సంఘములో ఉన్న దేవుని పిల్లల విశ్వాసం అభివృద్ధి చెందితే సేవకుడు వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడు. అబ్బా దేవా, గొప్ప కార్యాలనైనా వీరి జీవితంలో నువ్వు జరిగించావు, వీరి విశ్వాసం గొప్పదే. ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను వదిలిపెట్టట్లేదయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను వదిలిపెట్టట్లేదు, వ్యాధి వచ్చినా నిన్ను వదిలిపెట్టట్లేదు, బాధ వచ్చినా నిన్ను వదిలిపెట్టట్లేదు, కన్నీళ్ళు దుఃఖం ఆవేదన ఉన్నాయి అయినా నిన్ను వదిలిపెట్టట్లేదు. నీ కోసం ఎవరినైనా వదులుకుంటున్నారు కానీ నిన్ను వదిలిపెట్టట్లేదు. వీరి విశ్వాసం గొప్పది, వీరి విశ్వాసం గొప్పది. శతాధిపతితో అంటాడు కదా, ఇశ్రాయేలీయుల్లో ఎంత గొప్ప విశ్వాసం గలవాన్ని నేను చూడలేదు అంటాడు. యేసయ్య అన్నాడు, పద నీ దాసుడు బాగాలేదన్నావు కదా, వస్తా నీ ఇంటికి వస్తానంటే శతాధిపతి అంటాడు, నా ఇంటికి వచ్చేందుకు నేను పాత్రుని కాదు, కానీ నువ్వు ఒక్క మాట చెప్పు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నా నమ్మకం ఏంటంటే నువ్వు ఒక్క మాట చెప్పు, నా దాసుడు ఏమవుతాడు, బాగుపడతాడు. అనంగానే సరే
అతడు బాగుపడతాడనగానే యేసయ్య చెప్పిన ఆ సమయానికే ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి పతి బాగుపడ్డాడు. మన విశ్వాసం అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం విశ్వాసం అభివృద్ధి చెందితే సంతోషించేవాడు, కృతజ్ఞత చెల్లించేవాడు దేవుని యొక్క సేవకుడు. రెండోది, అక్కడ ఇంకొక మాట రాస్తాడు. 2వ అధ్యాయం 13వ వచనం చాలా విశేషంగా ఉంటుంది. మొదటి తెస్సలోనిక పత్రికలు 1:3, 2:13. మరలా 2వ తెస్సలోనిక కూడా కృతజ్ఞత గురించి సేమ్ రిఫరెన్స్ 2:13. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. ఎందుకు చెప్తానంటున్నాడు పౌలు గారు? మొదటి పత్రికలో కొన్ని అనుభవాలు చెప్పాడు, 2వ పత్రికలో కొన్ని అనుభవాలు చెప్తున్నాడు. అన్నాడు, మిమ్మల్ని దేవుడు ఆది నుండి ఏర్పరచుకున్నాడు, అందుకే మీరు ఎక్కడున్నారు. ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, అందుకే మీరున్నారు. మీరు ఆత్మ వలన ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలన, మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందరికీ దొరకలేదు ఆ కృప, ఆ రక్షణ, ఆ పరిశుద్ధత అందరికీ దొరకల, మీకే దొరికింది. ఈరోజు మీరు ఎక్కడున్నారంటే దేవుని ఏర్పాటు మీ మీద ఉంది అంటాడు పౌలు గారు. మిమ్మును బట్టి నేను దేవుడికి ఏం చెప్తున్నాను? కృతజ్ఞతలు చెబుతున్నాను. మరొక మాటను చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎలయనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలుగు చేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఎందుకు పౌలు గారు మీరు కృతజ్ఞతలు చెప్తున్నారు ఆ సంఘానికంటే? ఆ సంఘం అంట తమ యొక్క లోలో నుంచి దేవుడికి అధికమైన కానుకిచ్చిందంట. ఈ 9వ అధ్యాయం అంతా చదివితే ఎవడో గురించిన విషయాలు రాయబడి ఉంటాయి. ఈ 9వ అధ్యాయం 10వ అధ్యాయం చదివితే 8వ అధ్యాయం కూడా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒకసారి 8వ అధ్యాయం చదువుతాం. ఈ విషయం మనకు అర్థం కావాలంటే 8వ అధ్యాయం 2వ వచనం. ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు జాగ్రత్తగా వినాలి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మిమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిస్తున్నాను. పౌలు గారు అన్నాడు, వారు నిరుపేదలు. ఎవరంట వాళ్ళు నిరుపేదలు. ఈ ఔదార్యం వల్ల మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడుతుంది. ఏంటి వాళ్ళ ఔదార్యం అంటే, వాళ్ళు నిరుపేదలే కానీ దేవునికి ఇవ్వడంలో ఎప్పుడు పేదవాళ్ళగా కనబడలేదు. చాలా సంఘాల్లో డబ్బున్న వాళ్ళని సంఘ పెద్దలుగా పెడతారు. వింటున్నారా? ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళని సంఘ పెద్దలుగా పెడతారు. ఏంటంటే ఆయన బాగా కానుకలు ఇస్తాడండి, ఆయన బాగా డబ్బు ఉన్నవాడండి అని. ఇది చాలా తప్పు అనమాట. కానీ విషయం ఏంటంటే, సంఘ పెద్ద గొప్ప కోసం ఇచ్చి తాను ధనవంతుడని చెప్పుకోవడానికి ప్రతి పని చేస్తాడు. కానీ ఒక పేదవాడు దేవుడు చూస్తాడని సంఘ పెద్ద కంటే ఎక్కువ ఇచ్చి దేవుడు మహిమను పొందుతున్నాడు. డబ్బున్నవాడు డబ్బు ఖర్చు చేయడంలో గొప్ప ఏం కాదు. గొప్ప చెప్పండి, డబ్బున్నవాడు డబ్బు ఇవ్వడంలో పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ శ్రమల్లో ఉండి, కష్టాల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, అప్పుల్లో ఉండి, బాధల్లో ఉండి, నిరుపేదలై ఉండి
ఇవ్వలేని స్థితిలో ఉండి కూడా దేవుని ఎదుట నేను ఎందుకు తక్కువగా కనబడాలని నువ్వు నీకు కలిగింది దేవుడికి ఇస్తున్నావే. ఆయన అంటాడు, నీవు ధన్యుడివి, నిరుపేదలైన మీరు ధన్యులు, మీలో దేవుడు ఆ కృపను విస్తరింపజేశాడు. ధనికులకు లేదు అది. వీళ్ళు నిరుపేదలయుండి దేవుడి కొరకు వారి దాతృత్వం బహుగా విస్తరించింది. మీ గురించి నేను అందరి ఎదుట సాక్ష్యం చెప్తున్నాను. బాధల్లో కష్టాల్లో నిరుపేదలైన వీళ్ళు దేవుడి కొరకు ధారాళంగా ఇచ్చారని సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు నిజమే, డబ్బున్నవాడు సాయం చేయట్లేదు, డబ్బున్నవాడు దాచుకొని ఇంకా 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 చేసుకుంటున్నాడు. పేదలు దేవుని సేవకుడికి సాయం చేస్తున్నారు. చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు సేవకుడికి సాయం చేస్తున్నారు. వారిని బట్టి దేవజనుడు కృతజ్ఞతలు చెప్తాడు. దేవా, విని సిద్ధం చేసావా. కరువులో డబ్బున్నవాడు ఏలియాను పోషించలేదు, డబ్బున్నవాడు ఏలియాను పోషించలా. ఆ రోజు తిని ఆ రోజు చచ్చిపోదాం అనుకున్న ఓ వెధవరాలి కుటుంబం ఏలియాను పోషించింది. కాకోలం ఏలియాను పోషించింది. ఎవరికి పెట్టని కాకోలం, ఎవరి దగ్గర ఉంటే లాక్కొని తీసుకుని వెళ్ళే కాకోలం పోషించింది. నేనంటాను, మీరిచ్చే ప్రతి దానికి దేవజనుడు కృతజ్ఞతలు చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైను తెగించిరి, మరియు వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చాలు. పౌలు గారు అన్నాడు, నేను మాత్రమే వీళ్ళ కృతజ్ఞుడు కాదు, అన్యజనులందరూ కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎందుకో తెలుసా? అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఫ్యామిలీకి భయంకరమైనటువంటి శోధనలు వచ్చినాయి. వారి ఇంట దేవుని యొక్క సంఘాన్ని ప్రారంభించారు. వారి ఇంట దేవుని సంఘాన్ని ప్రారంభిస్తే అన్యజనులు అనేకుల ఇంటి సంఘంలోకి చేర్చబడ్డారు, ఆ ఇంట్లోకి చేర్చబడ్డారు. అన్యజనులైన ప్రజలు అక్కడ దేవుని సంఘంగా కూడి ఆరాధిస్తూ ఉంటే ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. పౌలు గారి విషయంలో ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు పెట్టారు. పౌలు గారి విషయంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయితే అకుల ప్రిస్కిలాలు ఎలాగున్నారు తెలుసా? పౌలు గారిని చంపాలంటే మమ్మల్ని చంపాలి, పౌలు గారి మీదకి వెళ్ళాలంటే మా మీదకి వెళ్ళాలి, మమ్మల్ని దాటి పౌలు గారి మీదకి వెళ్ళాలి, మమ్మల్ని దాటి పౌలు గారి దగ్గరికి వెళ్ళాలని అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి భార్య భర్తలు ఇరువురు ధైర్యంగా పౌలు గారి కొరకు నిలబడ్డారు. అన్యజనులైనటువంటి ప్రజలు ఆ ఇంట్లో కూడుకుంటే వారిని ఇబ్బందుల పాలు గురి చేస్తూ ఉంటే ఆ ఇబ్బందులు పాలవుతున్న అన్యజనుల పక్షాన వారు నిలబడి, మీరు వారిని ఏం చేయకూడదు, మా ఇంటికి వచ్చారని ధైర్యంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మా వాళ్ళు వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వేరు, వీళ్ళ జాతి వేరు, కానీ వీళ్ళ ఇంట్లోకి అన్యజాతి ప్రజలు వస్తే సంతోషిస్తున్నారు. వీళ్ళు కొందరేమో వీళ్ళని ద్వేషిస్తున్నారు, వీళ్ళ మీద పగబట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే పౌలు గారు అంటాడు, వారు నా కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనో సిద్ధపడ్డారు. అందుని బట్టి వారికి నేను కృతజ్ఞుడిని. అందుని బట్టి అన్యజనులైన వీళ్ళందరూ ఎవళ్ళు? కృతజ్ఞులు. ఏమై ఉన్నారు? కృతజ్ఞులు. నిజంగా ఇలాంటి విశ్వాసులు కావాలండి. నిజంగా ఇలాంటి అకుల ప్రిస్కిల్లా లాంటి వాళ్ళు కావాలి. దైవజనుడు అంటే ఎంత ప్రేమో, దైవజనుడు అంటే ఎంత ఇష్టమో అంటున్నారు. మేము ఏది ఏమైనా పౌలు గారిని ఏమన్నంటే మేము ఊరుకోము, ఆయన కొరకు మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. గలతీ సంఘంతో అంటాడు, ఇదిగో చెప్పనా సఖ్యమైతే మీ కళ్ళు ఓడబీకి ఇచ్చేవాళ్ళు కదా, మీ ప్రేమ ఎంత గొప్పది అంటాడు. నిజంగా అలాంటి విశ్వాసులు ఉన్నప్పుడు దైవజనుడు ఎన్ని కష్టాలైనా మర్చిపోతాడు. మర్చిపోడా? చెప్పండి. ఏదన్నా దైవజనుడికి జరిగిందంటే వెంటనే నిలబడి, రే ఎవడరా మీరు అని నిలబడే విశ్వాసులు ఉన్నప్పుడు దైవజనుడు ఎంత ధైర్యంగా ఉంటాడు? ఎంత ధైర్యంగా ఉంటాడు? చాలా ధైర్యంగా ఉంటాడు. అక్కడికి వచ్చే ప్రజలు కూడా ధైర్యంగా ఉంటారు. పౌలు గారి విషయంలో పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేను మాత్రమే కృతజ్ఞుడు కాదు, అకుల ప్రిస్కిల్లాలకు అన్యజనులైన వీళ్ళందరూ కూడా కృతజ్ఞులే, మేమందరూ కృతజ్ఞులమే అంటున్నాడు. స్థాయి ఎంతదన్నది కాదండి, చేసిన మేలు విషయంలో కృతజ్ఞత పలికేవాడే నిజమైన క్రైస్తవుడు. నేను మొదటే చెప్పాను, ధనవంతుడికి పరిసిచ్చినప్పుడు షేక్ హ్యాండ్
ఆ యొక్క స్లేపర్కి ఏమిచ్చాడు? షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దైవజనుడు గొప్పోడు కాదు, దైవజనుడు కూడా దేవుని పిల్లలకి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. కొంతమంది చెప్తారు, బ్రదర్ మీరు మా ఇంటికి వచ్చారు, చాలా థ్యాంక్ యూ బ్రదర్, మా కోసం సమయాన్ని కేటాయించి వచ్చారు, థ్యాంక్ యూ, వందనాలు, మా కోసం ప్రార్థన చేస్తున్నారు, మీకు వందనాలు, కృతజ్ఞతలు, మమ్మల్ని నిత్యం మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, మీ కొరకు వందనాలు, కృతజ్ఞతలు అని చెప్తారు. ఎంత సంతోషమో! దైవజనుడు పని అంటే మీకోసం ప్రార్థన చేయడమే, సంఘం బాగుండాలని ప్రార్థన చేయడమే దైవజనుడు పని. కానీ ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా హక్కుల్లా ప్రిస్కిల్లాగా ఉంటే వాళ్ళకి దైవజనుడు కృతజ్ఞుడైపోతాడు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా? వీళ్ళు లేకపోతే, ఈ ఫ్యామిలీ లేకపోతే నా పరిస్థితి ఎలాగుంటుందో, వీళ్ళు సహాయం చేయకపోతే ఎలాగుంటామో. వాళ్ళు చేసిన చిన్న సహాయం ఆ సమయంలో చాలా గొప్ప సహాయం. వాళ్ళు నిలబడిన ఆ యొక్క స్టేజ్ ఏదైతే ఉందో ఆ సమయంలో చాలా ఆదరణ కలిగించింది. ఎందుకో తెలుసా? మేమున్నాం, నీకు నువ్వేం వరి చెందొద్దు, మేమున్నాం. ఎవడు మీకు వ్యతిరేకంగా వెళ్ళాడో ఆడు పోతాడు, మేమున్నాం మీతో, కడవరకు మేముంటాం మీతో, కష్టమైన నష్టమైన బాధ అయినా ఏదైనా అని ధైర్యంగా నిలబడతారే అక్కుల్లా ప్రిస్కిల్లాగా. వాళ్ళు చూసినప్పుడు దైవజనుడు కృతజ్ఞుడైపోతాడు. వాళ్ళ కొరకు ఏం చేయాలని ఆలోచిస్తాడు, వారికి ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన మేలు దైవజనుడు ఎప్పటికీ మర్చిపోడు. మీరు చేసిన మేలు కూడా మర్చిపోం, ప్రతి ఒక్కటి గుర్తుంటుంది. మీరు ఆహారం పెట్టినా, కానుకిచ్చినా, అర్థమవుతుందా? కొన్ని అర్పణలు తెచ్చిస్తారు, అర్పణలు ఇచ్చినా, మీరు ఏ విధమైన సహాయం చేసినా, మాట సహాయం చేసినా, ధన సహాయం చేసినా, మీ ఎడల ఎప్పుడు దైవజనుడు కృతజ్ఞుడే. మీరు చేసిన మేలు మర్చిపోం. ఎంతోమంది మేలు చేశారండి, ఎంతోమంది సహాయం చేశారు. చాలాసార్లు తలుచుకుంటూ ఉంటా. ఒక ఆమె ఉండేది, ఆమె పని అంటే మంచి వంటకాలు చేసేది, ఒక 4-5 ఐటెంలు చేసేది. పెళ్లి కాలేదు అప్పుడు, సేవ చేస్తున్నప్పుడు. ఏమన్నా తెలుసా? ఆ పక్కన కుర్రోళ్ళు కూడా కూర్చునేవాడు, రాయ్ అయ్యగారిని ఏం చేస్తారో తెలియదు, మొత్తం తినాలని అనేది. ఆమె బాధ ఏంటంటే పాస్టర్ గారు బలంగా ఉండాలి. అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని, దగ్గొచ్చి కఫబడేది బాగా, ప్రసంగం చేస్తూ ఉంటే దగ్గొచ్చేది, పక్క కిటికీలోకి వెళ్ళి ఊసొచ్చి మళ్ళీ చేసేవాడిని. గమనించి మీరు బలంగా ఉండాలండి అనేది. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నానంటే ఆమె అట్ట నిలిచిపోయింది. కానుకలు ఇచ్చినోళ్ళు, సరుకులు ఇచ్చినోళ్ళు, డబ్బులు ఇచ్చినోళ్ళు, బట్టలు పెట్టినోళ్ళు. పాస్టర్ గారు మీరు మాట్లాడుతుంటే వాచి లేదండి, మీరు ఎందుకు మోటోల్లాగా ఉండాలని వాచి కొనిచ్చారు ఒకళ్ళు. ఎందుకు ఇలాగంటే కృతజ్ఞత. ఏంటిది? కృతజ్ఞత. వాళ్ళ మర్చిపోకుండా ఉండే వాడే కృతజ్ఞత కలిగిన వాడు. మిమ్మల్ని మర్చిపోతానే? ఎవరిని మర్చిపోం. ఒకవేళ వాళ్ళ నాకు మేలు చేసి వాళ్ళ నాకు శత్రువులైనా కానీ నేను ఎప్పుడు కూడా చెప్తా, వాళ్ళు నాకు మేలే చేశారు. వాళ్ళు నాకేం చేశారు? వాళ్ళు చేసిన కీడొద్దు మనకి, వాళ్ళు చేసిన మేలే చెప్పుకుందాం. వాళ్ళకి నేను చేసినా ఎంత మేలు చేసినా నాకు అనవసరం, కానీ నాకు మాత్రం వాళ్ళు ఏం చేశారు? అప్పుడు నేనేమై ఉన్నట్టు చెప్పండి, ఏమై ఉన్నట్టు? కృతజ్ఞుణ్ణి. దేవుని కృతజ్ఞత కలిగి జీవిద్దాం. కృతజ్ఞతాస్తుతుల మూలాన ఆశీర్వాదం విస్తరిస్తుంది. ఒక 2 విషయాలు చెప్పనా? ఒక 2 విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు, 2 విషయాలు, ఎక్కువ చెప్పను. నెంబర్ 1, యేసు ప్రభువారు రొట్టెలను చేత పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి విరిచి ఇచ్చాడా? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. కృతజ్ఞత నీ జీవితంలో ఉంటే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. కృతజ్ఞత నువ్వు కలిగి ఉంటే నీకు కలిగింది కొంచెమైనా కానీ అది తుదకు ఎలా అవుతుంది? మహాభివృద్ధి చెందుద్ది. ఇది మొదటి విషయం. రెండో విషయం, 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరకు వచ్చారు. అన్నారు, ప్రభా మేము బాగుపడాలనుకుంటున్నామన్నారు. అన్నప్పుడు యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళి మీ దేహాలు యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. వాళ్ళు వెళ్తానే ఉన్నారంట. 10 మంది వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమై ఉన్నారంటే వాక్యంలో శుద్ధులయ్యారు, బాగుపడ్డారు. ఆ బాగుపడితే 9 మంది వెళ్ళిపోతున్నారంట. ఒకడు మాత్రం ఆగి ఆలోచించి వెనుకకు తిరిగి వచ్చి యేసయ్య ఎక్కడున్నాడు అక్కడ గట్టిగా కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఆయన పాదాల మీద సాగిలపడి ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాడంట. అప్పుడు యేసయ్య ఎంత బాధతో ఒక మాట అన్నాడు తెలుసా?
తొమ్మండుగురు ఎక్కడ? వాళ్ళకి స్వస్థత జరిగింది, ఇతనికి స్వస్థత జరిగింది. చెప్పాడు యేసయ్య అక్కడికి వెళ్ళమన్నాడు. కానీ కృతజ్ఞత చూపించే విషయంలో వాళ్ళు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. గమనించారా? 9 మంది ఎక్కడ? యేసయ్య అన్నాడు, మిగతా 9 మంది ఎక్కడ? అన్యుడివైన నీవు వచ్చావే, మిగతా 9 మంది ఎక్కడ? వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళకి అయిపోయారు. కృతజ్ఞత లేని వాళ్ళకి అయిపోయారు. మాట పలికింది ఎవళ్ళు? దీవెన వచ్చినాన్ని పలికింది ఎవళ్ళు? స్వస్థత వచ్చినాన్ని పలికింది ఎవళ్ళు? యేసయ్యా. యేసయ్య దగ్గరికి రావాలి కదా, రావాలా? రావసరం లేదా? ఈరోజు కళ్ళు నెత్తికి ఇచ్చినటువంటి తరం. ఒక సహోదరుడు అన్నాడు, అన్న మీరు ప్రార్థన చేశారు, దేవుడి దేవాల దేవుడు మా కుటుంబాన్ని దీవించాడు, మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మీ ప్రార్థన వల్ల నేను ఎంతగానో దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను. మీ ప్రార్థన వల్ల ఈరోజు నేను ఇలాగ ఆధ్యాత్మిక జీవితంలో నిలబడ్డాను, మీరు చేసిన ఉపదేశాల వల్ల నేను ఎంతగానో బలపడ్డాను అని చెబుతున్నాడు. మరి మిగతా వారు ఆ సాక్ష్యాన్ని చెప్పలేకపోతున్నారే. మిగతా వారు కూడా వాక్యాన్ని విన్నారు, మిగతా వారు కూడా ప్రార్థన చేసుకున్నారు, వారు సాక్ష్యం ఇవ్వట్లేదే. అంటే ఆ 9 మంది వల్లే మిగతా వాళ్ళు ఉన్నారు. మనము దేవుడి కృతజ్ఞులమై ఉన్నామా? దేవుడు చేసిన మేలు విషయంలో కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? ప్రభు పేరట వేడుకుంటున్నాను, ఎప్పుడూ దేవుడికి కృతజ్ఞులై ఉండండి. మనుషులు ఎవరు మీకు మేలు చేస్తే వాళ్ళకేం చెప్పండి? కృతజ్ఞత చెప్పండి. కానీ కలలో కూడా వాళ్ళకి ఏం చేయకండి? కీడు చేయకండి. వాళ్ళ మరణాన్ని కోరుకోకండి. వాళ్ళు చేసిన కీడుకు వాళ్ళు ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. కానీ వాళ్ళకి మీరు చేసిన మేలును మర్చిపోండి. కానీ వాళ్ళు మీకు చేసిన మేలును ఎప్పటికీ, వాళ్ళకి మీరు చేసిన మేలు మర్చిపోండి, కానీ వాళ్ళు మీకు చేసిన మేలుని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఆపదలో కానీ, కష్ట సమయంలో కానీ, మాట సాయం కానీ, క్రియచేత కానీ, ఏ విధంగా నేను చేసిన ఆ క్రియలన్నింటినీ జ్ఞాపకానికి తెచ్చుకొని వాళ్ళ విషయమే దేవుడికి ఎప్పుడు చెప్పండి? కృతజ్ఞతలు చెప్పండి. కాబట్టి కృతజ్ఞత కలిగి జీవిద్దాం, కృతజ్ఞులై బ్రతుకుదాం. దేవుడు ఆ మార్గంలోకి మనల్ని నడిపించును కాక. సేవకుడు కృతజ్ఞత కలిగి ఉంటాడు. విశ్వాసులని మీరు కృతజ్ఞత కలిగి అకుల్లా ప్రిస్కిల్లాల వలె దేవుని సంఘం కొరకు నిలబడుదురుగాక, దేవుని సేవకుడు కొరకు నిలబడుదురుగాక. మీ ఔదార్యం అనేకులకు విస్తరించినట్లుగా ఇవ్వడంలోనూ దాతృత్వంలోనూ పేదవారైన మీరు అధికులుగా ఉండి కృతజ్ఞులై జీవించుదురుగాక. నిరీక్షణలోను, విశ్వాసంలోను, ప్రేమలోను నిలకడగా ఉండి దేవునికి గొప్ప కృతజ్ఞులై జీవించుదురుగాక. దేవుడు కృతజ్ఞత కలిగిన జీవితాన్నిచ్చి ఆయన నిత్య రాజ్యము కొరకు సిద్ధపరచునుగాక.